హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి. ఇక్కడ చపాతీ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్‌గా దూదిలాగా కనిపిస్తుంది కదూ. చాలా మంచి టిప్స్ నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీ స్టెప్స్ కూడా. చాలామందికి ఏంటంటే చపాతీ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎలా అంటే వాళ్ళు చేసినా మెత్తగా రావన్నమాట. మరి చపాతీ సాఫ్ట్‌గా రావటానికి మరి ఏ టిప్స్ ఫాలో అయిపోతే మీకు పర్ఫెక్ట్‌గా చపాతీ అనేది వస్తుందో చూసేద్దామండి లేట్ చేయకుండా. సో ముందుగా అయితే మనం ఏం చేస్తామంటే గోధుమ పిండితో మనం డోని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. డో ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, దీంతో పాటు కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ లేదా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేస్తుంటాం కదా. ప్రిపేర్ చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా పిండి ముద్దని మరీ సాఫ్ట్‌గా, అంటే మనకేంటంటే మరీ పల్చగా చేస్తుంటాం కదా, అలా కాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చే విధంగా నేను కన్సిస్టెన్సీ ఈ విధంగా చూస్తున్నాను కదా, అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆయిల్‌ని మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం ఎంత అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మొత్తం దీని మీద యాడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే హాఫ్ ఎన్ అవర్ దీన్ని ఖచ్చితంగా మనం నానబెట్టాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా మనం ప్రిపేర్ చేసామనుకోండి, మనకు గట్టిగా వచ్చేస్తుంది చపాతీ, సాఫ్ట్‌గా రాదు. సో ఫస్ట్ టిప్ అనమాట. సెకండ్ టిప్ ఏం చేయాలంటే చపాతీని మనం కాల్చుకునే పద్ధతి ప్రకారం ఉంటుంది. ఎలా అంటే మనం పెనం మీద, వేడి వేడి పెనం మీద చపాతీ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ముందుగా అంచులు ఉన్నాయి కదా, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ముందుగా అంచుల్ని కాల్చుతూ మనం ఏం చేయాలంటే సెకండ్ వైపు కూడా అంచుల్ని ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని పర్ఫెక్ట్‌గా చేస్తే ఈజీగా వస్తుంది. సో రెండో వైపు కూడా మనం ఫ్రై చేసేసిన తర్వాత ఆయిల్‌ని దీని మీద యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చూడండి చపాతీ కాలుస్తున్నాను కదా, మనకి చపాతీ వచ్చేసి మెయిన్‌గా పొంగాలన్నమాట. చపాతీ ఎంత అయితే పొంగుతుందో అంత సాఫ్ట్‌గా వస్తుంది. సో ముందుగా అలా పొంగేటట్టుగా మనం దీన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో రెండు వైపులా ఈ చపాతీని కాల్చేసిన తర్వాత ఇది చూడండి, మనకి రెండు వైపులా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ఆయిల్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏందంటే అండి, మనం చపాతీని కాల్చేటప్పుడు మాటికి అలా స్పూన్‌తో తిప్పుతూ ఉంటాం కదా, అలా చేయబట్టి ఏంటంటే చపాతీ గట్టిగా వచ్చేస్తుంది. అలా చేయొద్దు. ఒకవైపు కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాతే ఇంకో వైపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీని మీద ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా మాటి ఇచ్చేస్తే గట్టిగా వచ్చేస్తుంది. సో అలా మాత్రం చేయొద్దు. సో చూసారు కదా, ఈ సింపుల్ టిప్స్ మీరు ఫాలో అయిపోతే చాలండి, దూదిలాగా వస్తుంది చపాతీ. నేను ఇక్కడ చూస్తున్నాను కదా, సో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మరి సింపుల్ టిప్స్ మీరు ఫాలో అయిపోండి, చపాతీ దూదిలాగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని గంటలైనా ఇలానే ఇదే విధంగా మెత్తగా ఉంటుంది. మరి ఈసారి చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ టిప్స్‌తో చేసి చూడండి, మీకు తప్పకుండా మెత్తగా వస్తాయి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.